వైసీపీ అధినేత జగన్ ఇండియా కూటమి వైపు మొగ్గు చూపిస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. త్వరలో విపక్ష కూటమిలో ఆయన చేరే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పై ఆగ్రహంతో బయటకొచ్చి సొంత పార్టీ పెట్టుకున్న జగన్ ఇప్పుడు అదే పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి వైపు మొగ్గు చూపడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఢిల్లీలో జగన్ చేసిన ధర్నాలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. జగన్ వద్దకు ఇండియా కూటమి నేతలొచ్చి ఆయన ధర్నాకు మద్దతు తెలపడం చూస్తుంటే ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలను తమ ధర్నాకు ఆహ్వానించినట్లుగా జగన్ తెలిపారు. త్వరలోనే జగన్ స్టాండ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ రేహన్. 2 రోజుల క్రితం జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టిన తర్వాత రాజకీయ పరిణామాలు ఏపీలోను అటు దేశంలోనూ జగన్ చెప్పు నెక్స్ట్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని చర్చ జరుగుతూ ఉంది. ఏపీతో పాటుగా దేశ రాజకీయాల్లో. ఎందుకంటే ఇప్పటి వరకు మొన్నటి వరకు న్యూట్రల్ గా ఉన్న జగన్ అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్ కు సమదూరం పాటిస్తూ వచ్చిన జగన్ మొన్నటి ధర్నాతో ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలన్నీ కూడా జగన్ కు మద్దతు పలికాయి, జగన్ కు సంఘీభావం ప్రకటించాయి. దీంట్లో జగన్ ఉన్నట్టుండి కాంగ్రెస్ కు చాలా క్లోజ్ గా అసోసియేట్ అయి ఉన్న పార్టీలు వచ్చి జగన్ కు మద్దతు పలకడంపై రాజకీయ వర్గాలకు చర్చ జరుగుతుంది. జగన్ ఎటువైపు నుంచి తీసుకుంటున్నాడు? మొన్నటి వరకు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ జగన్ బీజేపీతో అటు మోడీతో సన్నిహిత సంబంధాలు కలుగుతూ వస్తున్నాడు. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మోడీ అపాయింట్మెంట్ తీసుకొని మోడీతో గంటల పాటు చర్చించి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలను సానుకూలంగా వ్యవహారం చేసుకోగలుగుతున్నాడు. అదే సందర్భంలో ఎన్నికల ఓటమి తర్వాత ఇదే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైసీపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ బీజేపీతో జత కట్టి ఒక కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మొన్న రీసెంట్ గా బీజేపీ సంబంధించిన ముఖ్య నాయకులు అదేగా ప్రధాని మోడీతో అపాయింట్మెంట్ కోసం జగన్ ప్రయత్నించినట్టుగా తెలుసుకొని అపాయింట్మెంట్ కూడా పైనుంచి సానుకూలంగా జగన్ కు సానుకూలంగా స్పందన రాలేదు. దీంతో జగన్ కొంత ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో నెక్స్ట్ ఢిల్లీలో ధర్నా చేపట్టడం, ధర్నాకు ఇట్లా సంఘీభావంగా విజ్ఞప్తి చేయడంతో ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా జగన్ కు వచ్చి మద్దతు పలికాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా కూటమి వైపు వెళ్ళడమే ఒక రకంగా మంచిదని, లేకుంటే ఒంటరిగా ఉంటే పరిస్థితి ఇటు ఒకవైపు టీడీపీ రాజకీయ కష్టంతో పాటు రాజకీయంగా ఏదైనా వేధింపులకు గురి చేసే అవకాశం ఉందా? సో ఇప్పుడు రాజకీయంగా ఏదైనా వేధింపులకు గురి చేసినప్పుడు బీజేపీ, టీడీపీ ఒక వైపు జత కట్టారు. సో మనం ఒంటరిగా ఉండొద్దు. ఇలాంటి సందర్భంలో మనకు ఒక జాతీయ పార్టీ అండ కావాలి. రేపు ఏదైనా రాష్ట్రంలో ఏదైనా టీడీపీ నుంచి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని జాతీయ స్థాయిలో కానీ లేకుంటే ఇతర ఎదుర్కోవడానికి మనకంటూ ఒక సపోర్ట్ కావాలి, ఆ మద్దతు కావాలనుకున్న పక్షంలో ఇప్పుడు మనం ఏదో ఒక టర్న్ తీసుకోవాలి. అయితే బీజేపీ వైపా లేకపోతే కాంగ్రెస్ వైపా? సో బీజేపీ ఎలాగో టీడీపీ వైపు ఉంది కాబట్టి ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఒకటి కాంగ్రెస్, అందులో ఇండియా కూటమి. సో గతంలో చరిత్ర చూసుకుంటే కాంగ్రెస్ తోనే విభేదించి జగన్ సపరేట్ గా ప్రత్యేకంగా పార్టీ పెట్టుకున్నాడు. కాంగ్రెస్ ప్రధాన శత్రువుగా భావించాడు. కాంగ్రెస్ లోని మెజార్టీ ముఖ్య నాయకులు తీసుకొని వైసీపీలో చేర్చుకొని వాళ్ళని ఎమ్మెల్యేలు చేశాడు. సో ఇప్పుడు దాదాపు ఏపీలో కాంగ్రెస్ ఖాళీ అయిందంటే దానికి కారణం ఒక రకంగా వైసీపీ. సో కాంగ్రెస్, వైసీపీ అనేది ప్రధాన శత్రువుగా ఉన్న పార్టీలు. ఇప్పుడు అదే వైసీపీ ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరుతుందా అని ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మొన్న రీసెంట్ గా ధర్నాలో కాంగ్రెస్ అంటే ఏపీలో తమ పార్టీ శ్రేణులపై టీడీపీ కక్షగట్టి దాడులను జరుగుతుంది అని చెప్పేసి దాన్ని దాడులు నిలువరించాలని జాతీయ స్థాయిలో ఫోకస్ చేయడానికి ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ కూటమికి సంబంధించిన ముఖ్య పార్టీలు కూటమిలోని ముఖ్య పార్టీలన్నీ జగన్ కు మద్దతు పలికాయి. సో ఈ మద్దతు పలికిన నేపథ్యంలో ఇప్పుడు చర్చ అంతా జరుగుతుంది. సో జగన్ ఒకవైపు కాంగ్రెస్ వైపు తీసుకుంటున్నాడా అంటే గతంలో జరిగిన విషయాలు, రాజకీయంగా జరిగిన విభేదాలను పక్కన పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్తే ఎలా ఉంటుందని పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. అయితే గత కొద్ది రోజుల క్రితమే అంటే కొద్ది నెల రోజుల క్రితం కూడా ఓటమి తర్వాత ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత కూడా వాళ్ళ మాది జగన్ బెంగళూరు వెళ్ళినప్పుడు డీకే శివకుమార్తో భేటీ అయినట్టు కాంగ్రెస్ తో చర్చ జరుగుతున్నట్టు ఒక రకం ప్రచారం జరిగింది. సో ఆ ప్రచారానికి కంటిన్యూస్ గానే మన ధర్నాకు కొంత మద్దతు పలుకడం ఇప్పుడు చర్చ జరుగుతున్నాయి. ఏపీ రాజకీయ వర్గాల్లో కానీ ఢిల్లీలో జరుగుతున్న ప్రచారం చూస్తూ ఉంటే
ఒక రకంగా కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడేమో, వెళ్ళక తప్పని పరిస్థితి జగన్ వచ్చిందేమో అన్న చర్చ జరుగుతుంది. లేకుంటే ఏంటంటే ఈ టీడీపీ ఇప్పటికే పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు లేరు. ఆ ఎమ్మెల్యేలు కూడా ఏ పార్టీ వైపు తీసుకునే అవకాశం ఉందో తెలుస్తలేదు. సో ఇలాంటి సందర్భంలో పార్టీని కాపాడుకోవాలంటే ఒక జాతీయ పార్టీ అండ కావాలి. దానికి కాంగ్రెస్ అనేది అవసరము. సో ఇట్లాంటి సందర్భంలో కొంత మనకు గతంలో జరిగిన విభేదాలు పక్కన పెట్టి కాంగ్రెస్ జతకట్టడానికి సిద్ధపడుతున్నారని చర్చ జరుగుతుంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.